దేవుడు మనకు దూరంగా ఉన్నాడా, సమీపంగా ఉన్నాడా? నిజం చెప్తున్నారా మీరు? ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారా, లేకపోతే ఇక్కడ రాసి ఉంది కాబట్టి చెప్పేద్దాం అనుకుంటున్నారా? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ క్లోజర్ టు యూ దెన్ ఎనీబడి ఎల్స్? ఈ లోకంలో ఏ ఒక్కరూ రాలేనంత దగ్గరగా ప్రభు నీకు వచ్చాడనే విషయం నీకు తెలుసా? ఆయన సన్నిధి నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అందరూ నేను వదిలిపెట్టేసినప్పుడు, లోకమంతా నేను విడిచిపెట్టేసినప్పుడు, బహుశా నేను అనుకుంటాను మానవ జీవితంలో ఎక్కడో చోట ఇలాంటి సందర్భం ఒకసారి ఎదురొద్దేమో మనిషికి. ప్రపంచంలో ఈ రోజున అనేక మంది ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ ఒంటరితనంతో బాధపడే వ్యక్తుల్ని 2 కేటగిరీలు చేస్తే, ఒకళ్ళు నిజంగా వాళ్ళ చుట్టూ ఎవరూ లేక, కొంతమంది ఉత్తరాలు రాస్తుంటారు, వెసులన్నా నేను సౌదీ అరేబియా వచ్చేసానన్న పని కోసం, ఇక్కడ ఎవ్వరు లేరన్నా, తెలుగు వాళ్ళే లేరన్న, ఇక్కడ అందరూ రకరకాల భాషలు మాట్లాడేవారు, నేను ఒక్కడనే అన్నా, అసలు ఏమీ నాకు అర్థం కావట్లేదన్నా, బాగా లోన్లీగా ఉన్నానన్నా అని కొంతమంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అదొకలాంటి ఒంటరితనం. అయితే అందరూ ఉండి కూడా, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆ వీధంతా వాళ్ళ బంధువులే, కానీ ఎక్కడో లోపల ఫీలింగ్ చాలా మందిలో ఒంటరితనం, ఎవరితోనో అన్ని భావాలు పంచుకోలేని ఒంటరితనం, తమ యొక్క హృదయాన్ని విప్పి తమ మనస్సును తెరిచి మాట్లాడలేని ఒంటరితనం. ఎన్ని కుటుంబాల్లో లేదంటారు ఈ రోజుల్లో? ఎంతమంది స్త్రీలు ఫేస్ చేయట్లేదు ఆ విషయాన్ని? భర్తలు ఉంటారంతే కొన్ని కుటుంబాల్లో రబ్బర్ స్టాంపుల్లాగా ఉంటారు. భార్య ఫీలింగ్స్ ఒక్కటి కూడా పంచుకోడు ఆయన. భార్య ఏడుస్తుంటే అలా చూస్తూ ఉంటాడే కానీ, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, అది ఏమన్నా సమస్య, నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా, పోనీ మన ఇద్దరం కలిసి ఏమన్నా పరిష్కరిద్దాం, ప్రయత్నం చేద్దామా అన్న మాట ఒక్కటి రాదు. కొంతమంది భర్తలు ఉంటారు, ఏడుతుందా, ఏడవని ఏదో వచ్చి ఉంటుందిలే. నిజమండి, ఉన్నారు చాలామంది ఇలాంటి వాళ్ళు. భర్త తలబట్టుకుని ఏడుస్తూ ఉంటే అర్థం చేసుకోలేని భార్యలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని, ఆవేదనను పట్టించుకోలేని పిల్లలు, దే ఆర్ టూ బిజీ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్. తల్లిదండ్రుల బాధను పట్టించుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. ఏడుస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో. అయ్యా మా వాళ్ళకి అన్నీ ఇచ్చాం కానీ ఎందుకో విలువలు నేర్పించలేదండి, ఇప్పుడు కొంచెం బాధపడుతున్నాం సార్. డబ్బు ఇచ్చామండి, పొలాలు ఇచ్చాం, భూములు ఇచ్చాం, అంతస్తులు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, ఎక్కడెక్కడో విదేశాలు పంపించి చదివించాం, కానీ వాళ్ళకి మేము సంస్కారం నేర్పించలేకపోయామండి, అందుకని బాధపడుతున్నాం అన్న తల్లిదండ్రులు లేరు ఈ రోజుల్లో. ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎక్కడైనా సరే వృద్ధాశ్రమం అని పెట్టండి, కిటకిటలాడిపోతున్నాయి అవన్నీ. ఎందుకు వృద్ధాశ్రమాలు కిటకిటలాడిపోవాలి? చూసేవాళ్ళు లేరు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు లేరు, వారితో ఫీలింగ్స్ పంచుకునేవాళ్ళు లేరు. ఒంటరితనం, వేదన. ఎప్పుడైనా నీ జీవితంలో లాంటి పరిస్థితి నీకు వస్తే లేఖనం సెలవిస్తుంది, దేవుడు నీకు సమీపంగా వచ్చినట్టుగా ఎవ్వరూ నీకు సమీపంగా రాలేరు. ఓ దేవుని సేవడు అంటాడు, గాడ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ అవర్ బ్రెత్ అంటాడు. మన ఊపిరి మనకి ఎంత దగ్గరగా ఉంటుందో దేవుడు అంతకన్నా మనకు దగ్గరగా ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. యూ కెన్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. నువ్వు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలవు. ఎస్ లార్డ్, నీవు నాకు దగ్గరగా ఉన్నంతగా ఎవ్వరు లేరయ్యా, నీ ప్రేమలో ఆనందిస్తున్నాను, నీ వాత్సల్యంలో తరించిపోతున్నానయ్యా. అలాంటి అనుభవం ఒకటైనా ఉందా నీ జీవితంలో? సమీపంగా ఉన్నావు స్వామి. అందరూ బహుశా దూరం అయిపోవచ్చు, దూరంగా చాలామంది జరిగిపోవచ్చు. అన్నీ బాగున్నప్పుడు అందరి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. నీకు డబ్బు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, సౌఖ్యం ఉన్నప్పుడు, నీవు 2 చేతుల డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అందరూ బహుశా నేను ప్రేమించొచ్చేమో, కానీ ఒకసారి ఆ సంపదను కోల్పోతే, ఆరోగ్యం కోల్పోతే, ఆ సొగసు కోల్పోతే, ఆ రూపంలో ఉన్న అందం కోల్పోతే ఎవరు వస్తున్నారండి దగ్గరికి? ఎవరు పట్టించుకుంటారండి? నీవు మాకు సమీపంగా ఉన్నావు దేవా, నీ కొందనాలు. పాత నిబంధనలో ప్రతి అనుభవం కూడా మనం యేసయ్య కనెక్ట్ చేయొచ్చు. బైబిల్ యొక్క బ్యూటీ అదే, బైబిల్లో అందం అదే. ప్రతి అనుభవాన్ని యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చెప్పి దిగి వచ్చేస్తున్నప్పుడు క్రింద ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. లార్డ్ ఇఫ్ యూ విష్ మేక్ మీ క్లీన్. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని. వెంటనే దేవుని వాక్యం సెలవిచ్చింది, ప్రభు వెళ్ళి అతన్ని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. ఆ తర్వాత అతను శుద్ధుడైనట్టుగా లేఖనంలో రాయబడింది. నా ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత యేసయ్య ముట్టుకున్నారా,
లేకపోతే ఆ కుష్టు వ్యాధితో ఉన్న వ్యక్తినే యేసు ప్రభు ముట్టుకున్నారా? అది యేసయ్యలో ఉన్న గొప్పతనం. కుష్టు వ్యాధి చచ్చిపోయిన తర్వాత అందరూ ముట్టుకుని ఉంటారు అతన్నే. అప్పటిదాకా దూరం పెట్టేసిన భార్య, ఏమండి స్వస్థ వచ్చిందా, మరి రండి అని దగ్గరికి పిలిచిండేదేమో. పిల్లలు వచ్చి, డాడీ నువ్వు చాలా బాగున్నావు డాడీ, ఇప్పుడు రా ఒకసారి మాకు హగ్గి అని పిల్లలు వచ్చి ఉంటారేమో. బంధువులు స్నేహితులందరూ చుట్టూ చేరి, ఇప్పుడు వస్తాను నీ దగ్గరికి అని చాలామంది వచ్చి ఉండేవారేమో. కానీ యేసయ్య ఎప్పుడు వచ్చాడో తెలుసా అతని దగ్గరికి? ఆ వ్యాధి ఉన్నప్పుడే, ఆ రసి కారుతున్నప్పుడే, ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడే. హ్యూమన్ లెప్రసీ అనేది చాలా భయంకరమైన వ్యాధి. మేము నిన్నదే ఒక ఆర్గనైజేషన్ విజిట్ చేశాం. ఆ సంస్థలోని వారు ఆ హ్యూమన్ లెప్రసీతో బాధపడుతున్న వారికి సేవ చేస్తారు. ఆ డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతూ ఎలాంటి సేవ చేస్తుంటారంటే, కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు, వారి యొక్క పరిస్థితులు వివరిస్తుంటే నా కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు మనకున్న ఆరోగ్యాలు, మనకున్న పరిస్థితిని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం మనం. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళకంట కొన్ని సందర్భాల్లో కళ్ళు కూడా మూతలు పడవంట. కళ్ళు కూడా మూతలు పడకపోతే కళ్ళు తెరిచి నిద్రపోతారంట వాళ్ళు. ఆ కన్నురెప్ప వేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆయన చెబుతున్నారు, అలా కళ్ళు తెరిచి నిద్రపోతే ఉదయాన్నే కళ్ళ నిండా పురుగులు పడిపోయి ఉంటాయంట. ఉదయం లేచిన తర్వాత వాటిని తీసుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. చక్కగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నామంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి అది. చాలామంది ప్రపంచంలో కళ్ళు మూసుకోవడానికి కూడా అవకాశం లేక కళ్ళు తెరిచి నిద్రపోతే ఆ పురుగులు చిన్న చిన్న అన్ని కళ్ళల్లో పడిపోయి మార్నింగ్ లేచేసరికి ఒకలాంటి భయంకరమైన పరిస్థితి. అలాంటి వాళ్ళకి వీరు ఆపరేషన్ చేస్తారట. ఆ లోపల ఉన్న నరాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాయో వాటిని సరిచేసి ఆ కన్ను రెప్పలు పడేలా సహాయం చేస్తామండి. చేతులు ఇలా అయిపోతూ ఉంటాయి కదా కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళకి, కదలలేని పరిస్థితుల్లో వాటిని మరలా యథావిధిగా తీసుకురావడం ద్వారా చిన్న చిన్న ఆపరేషన్లు చేసి ఏదో ఒక పని వారు చేసుకోవాలని. కాళ్ళు అలా భూమి మీద నిలబడడానికి అవకాశం ఉండదు. అలా కాళ్ళు అలా వంకరలు ఇరిగిపోతూ ఉంటాయి. అందును బట్టి మళ్ళీ వాటిని యథాస్థానంలో తీసుకురావడం, ఆపరేషన్లన్నీ చేస్తుంటా ఉండమేమని ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, వాట్ అ వండర్ఫుల్ సర్వీస్, ఎంత చక్కని సేవ అది. అలాంటి వాళ్ళని చూడడానికే కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండకపోవచ్చు, దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇష్టం ఉండవచ్చు. మనం వేసే ₹10 3 అడుగుల దూరం నుండి, అమ్మ పట్టుకో కింద పెట్టమ్మా డబ్బా అని చెప్పి 3 అడుగుల దూరం నుండి ₹10 వేయడానికి యేసయ్య హత్తుకున్నాడట ఆయన్ని. నేను అనుకుంటాను, నా ప్రభువు వెళ్ళి అతన్ని పట్టుకున్న ఆ హగ్ ఏదైతే ఉందో, ప్రభు అతన్ని అక్కడే అతనికి 99% ఆరోగ్యం వచ్చేసింది. దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక. ఆ ప్రేమ, అభిమానం. అప్పటిదాకా చిదరించబడ్డాడేమో, నువ్వు పాళెం వెలుపల ఉండాలయా, నువ్వు లోపల రావడానికి వీల్లేదని అందరి చేత చిదరించబడి ఇలాంటి సమస్యలన్నిటితో బాధపడుతున్న ఆ వ్యక్తిని యేసయ్య ఒక్కసారి ముట్టుకోగానే, ముట్టుకుని అనే మాట ఉంది కానీ నాకు అర్థం ఏదైతే యేసయ్య కేవలం అలా అలా టచ్ చేసి వెళ్ళిపోలేదు ఆయన. హీ హగ్డ్ హిమ్, కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింతలోనే ఏమొచ్చేసింది? స్వస్థత. నీవు మాకు సమీపంగా ఉన్నావని. ఈరోజు నీకున్న దౌర్భాగ్యతను బట్టి బహుశా ఎవరు నీ దగ్గరికి రావట్లేదేమో. గాడ్ ఈజ్ క్లోజ్ టు యూ. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. కృంగిపోవద్దు, అధైర్యపడదు. వెస్లీ గారు, మా పేదరికాన్ని బట్టి ఎవరు మా వైపు తొంగి కూడా చూడడం లేదండి మా బంధువులు ఎవరో. బాధపడకు, యేసయ్య నిన్ను తొంగి చూస్తున్నాడు. ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన పట్టుకో గట్టిగా. ప్రతిసారి బంధువులు బంధువులు బంధువులను ఎందుకు ఏడుస్తావు? ప్రభువుని పట్టుకో గట్టిగా. ఒకరోజు నా బంధువులే నిన్ను చూసి ఆశ్చర్యపడేంతగా దేవుడిని నిలబెట్టి వాడుకొనగలిగిన దేవుడు ఆయన. దేవుడు నా మన స్తోత్రం. మై గాడ్ హ్యాస్ దట్ కెపాసిటీ. నా దేవునికి ఆ గొప్ప ఆధిక్యకరమైన అనుభవాలు ఉన్నాయి. ఎవరెవరైతే నిన్ను చిన్నగా చూశారో లేదా తక్కువగా చూశారో అలాంటి వారి ముందు దేవుడిని ఏం చేస్తారు చెప్పండి? లేవనెత్తువాడు ఆయన, లేవనెత్తువాడు.